ఐఐటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అంటే అది ఐఐటి అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి కదా. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే మీరు త్రిబుల్ ఐటీలు రాయొచ్చు, ఎన్ఐటి రాయొచ్చు, బిట్ సెట్, కేసెట్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఈప్ సెట్కి. ఇందులో మీకు నేను చూడండి కొన్ని ఈజీ మెథడ్స్ చెప్తా. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకి? 7 చాప్టర్స్ కదా ఉన్నాయి. ఈ 7 చాప్టర్స్లో 3D జామెట్రీ, వెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రెండింటి నుంచే మనకి ఇది ఒక 6 to 8%, ఇది 6 to 8%. కొంచెం కాన్సెప్ట్స్ని అర్థం చేస్తున్నారంటే ఈ 3D జామెట్రీ, లైన్ అండ్ ప్లేన్ కానీ, ఈ వెక్టర్స్ కానీ మీరు మంచి స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్ ఈజీనే, మీకు తెలుసు. సర్కిల్స్ కూడా ఈజీనే. పారాబోలా వచ్చేటప్పటికి మోడరేట్ టు హార్డ్. ఎలిప్స్ వచ్చేటప్పటికి కొంచెం టఫే. ఇంకా హైపర్బోలా కూడా టఫే. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ టఫ్ ఉన్న కాన్సెప్ట్స్ని పట్టుకుంటారు. మీకు ఇక్కడ ఈజీ టాపిక్స్ చెప్పానా? స్ట్రైట్ లైన్స్ ఈజీనా, సర్కిల్స్ ఈజీనా. ఇది ఎంత పర్సంటేజ్ ఉన్నాయో తెలుసా? 6 to 7%, 6 to 7%. అంటే 1 క్వశ్చన్ పక్కా. పారాబోలా మోడరేట్ టు హార్డ్ ఉంది కనుక దీని నుంచి కూడా మీరు ప్రిపేర్ అయ్యి 1 క్వశ్చన్ తెచ్చుకోవచ్చు. 4 to 6%. ఈ రెండు పక్కన పెట్టండి, కొంచెం హార్డ్ కనుక. ఇంకా 3D జామెట్రీ, వెక్టర్స్ కొంచెం కాన్సెప్ట్స్ అర్థం చేస్తున్నారంటే ఇది మంచిగా స్కోర్ చేయొచ్చమ్మా. ఇందులోంచి 1 to 2 క్వశ్చన్స్, ఇందులోంచి 1 to 2 క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? అప్పుడు ఈ రెండు ఫాస్ట్గా అయిపోతాయి కదా, ఈజీ కదా. 2 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఇక్కడ కూడా 1 to 2, 1 to 2 అన్నాను అంటే యావరేజ్గా 3 క్వశ్చన్స్ అనుకుందాం. 2 + 3 5 అయిపోయాయి. 6 క్వశ్చన్స్ అంటే ఇంచుమించుగా మీరు ఒక 20 to 24 మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఈ ఎలిప్స్కి, హైపర్బోలాకి వెళ్ళండి. ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఈ 2 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోండి. అస్సలు లీవ్ వదలొద్దు అసలు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు లాస్ట్లో ఇవి ప్రిపేర్ అయిపోండి. కానీ స్కోర్ వచ్చి ఉన్నాయి కదా. ఆల్జబ్రా ప్రిపేర్ అవుతున్నారు, కోఆర్డినేట్ జామెట్రీ ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది కూడా మనకి కోఆర్డినేట్ జామెట్రీ అనేది హై స్కోరింగ్, రైట్. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి? కాలిక్యులస్ మిగిలింది. చూడండి, ఈ కాలిక్యులస్ ఇది కూడా ఇందులోంచి కూడా 30 to 35%. అన్నిటికీ ఈక్వల్ అండి. చాప్టర్స్ ఏమున్నాయి? లిమిట్స్ ఉంది, కంటిన్యూడ్ డిఫరెన్షియబిలిటీ, డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ 4th చాప్టర్ ఇంటిగ్రేషన్. మళ్ళీ ఇందులో ఇండిఫైనెట్, డిఫైనెట్, ఏరియా అండర్ కర్వ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అంటే మన ఈజీ గురించి ఒక 6 చాప్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇందులో మీరు చూడండి, లిమిట్స్ ఈజీనే కదా. ఈజీ అంటే ఇంపార్టెంట్, 1 క్వశ్చన్. కంటిన్యూడ్ అండ్ డిఫరెన్షియబిలిటీ, దీని నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే డిఫరెన్షియబిలిటీ అంటే డెరివేటివ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. వీటి నుంచి అంటే ఇంక చెప్పాలంటే ఈజీగా ఈ 3 చాప్టర్స్ నుండి, అంటే డిఫరెన్షియేషన్ మళ్ళీ అప్లికేషన్ సెపరేట్ చాప్టర్గా పెట్టారు, మనం కంబైన్ చేస్తాం. ఈ 3 చాప్టర్స్ నుండి మనకి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్. డిఫైనెట్ నుంచి 1 క్వశ్చన్, ఇండెఫినెట్ నుంచి 1 క్వశ్చన్. ఏరియా అండర్ కర్వ్, ఇది కొంచెం డిఫికల్టే, హార్డ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటంటే ఫార్ములాస్ బాగా తెలిస్తే కనుక మీరు దీన్ని కూడా చేయొచ్చు. అయితే మీరు చూడండి, ఇక్కడే మనకి ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే లిమిట్స్ నుంచి 8 to 12%. కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ వీటిని ఎంత పర్సంటేజ్ అనుకుంటున్నారు? 18 to 20%. అండ్ మోర్ ఎవర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 3rd చాప్టర్ చూసారా? డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అంటే ఇవి టూ పార్ట్స్గా డివైడ్ చేస్తారు.
ఇది 20 నుంచి 22%. అంటే ఈజీ చాప్టర్స్, ఈ 2 ఈజీ చాప్టర్స్ దీనికి కొంచెం బ్రెయిన్ పెట్టాలి, కొంచెం వర్క్ చేయాలి. కానీ ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ అయ్యేటప్పటికే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు చూడండి. అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 4 to 5, 6 క్వశ్చన్స్, పోనీ యావరేజ్గా 5 to 6 క్వశ్చన్స్ అనుకోండి ఈ చాప్టర్స్ నుండి. ఇక్కడి నుంచి ఏరియా అండర్ కర్వ్ హార్డ్ నేను యాక్సెప్ట్ చేస్తాను మీకు. సో అందుకనే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈజీ చాప్టర్స్ ప్రిపేర్ అయిపోండి మీరు. క్లియర్? ఇప్పుడు మీకు నేను చెప్పా ఆల్జీబ్రాలో చాప్టర్స్, ఫస్ట్ ఈజీ చాప్టర్స్ స్కోరింగ్వి ప్రిపేర్ అయిపోతారు. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ చెప్పా. ఈ ఎలిప్స్ హైపర్బోలా మీద పెట్టి కన్నా మీరు స్ట్రైట్ లైన్స్ సర్కిల్స్ మీద పెట్టుకున్నారనుకోండి, అలాగే 3D జామెట్రీ వెక్టర్స్ మీద పెట్టుకున్నారనుకోండి స్కోరింగ్, అలాగే కాలిక్యులస్. సో ఫస్ట్ స్కోరింగ్ ఏమున్నాయి, అందులో ఈజీ చాప్టర్స్ ఏంటి, కొంచెం కష్టపడితే వచ్చే స్కోరింగ్ ఏంటి, ఇలా చేసుకున్నారు అని అంటే మీరు ఈ 1 monthలో అంటే అన్ని చాప్టర్స్ చేయండి మీరు రివిజన్ అదిని. బట్ నేను చెప్పిన దాని ప్రకారం ఈ 30 daysలో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం, ఏ చాప్టర్స్ హై స్కోరింగ్ ఉన్నాయి, ఏవే చాప్టర్స్ లాస్ట్లో ప్రిపరేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హార్డెస్ట్ చాప్టర్ ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యే టైంలో 2 to 3 ఈజీ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా. సో ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఈ 1 month టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మీరు మంచి స్కోర్ తెచ్చుకోండి మ్యాథ్స్లో, జేఈ మెయిన్స్ వరకు. ఓకేనా?